హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ సెపరేషన్ సిచ్యువేషన్ ఉన్నవారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి. అంటే ఈ పర్సన్కి మీకు అసలు ఎన్ని ఇయర్స్ నుండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంది అండ్ అలానే వీరితో మళ్ళీ రీనన్ ఉందా లేదా, అండ్ ఈ పర్సన్ మీ విషయంలోని రిగ్రెట్ ఫీల్ అంటే ఇన్ని రోజులు కూడా మీతో మాట్లాడకుండా మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా, అండ్ మీతో మాట్లాడకుండా ఇన్ని రోజులు ఇలా గడిపేశారా, అసలు మీ విషయంలో మీతో ఉన్న లైఫ్ గుర్తు రావటం కానీ మీతో మాట్లాడాలని కానీ అసలు ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారా లేదా. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా సపరేషన్ సిచ్యువేషన్ అయినా సరే వీరు కోపంతో వెళ్ళిపోవచ్చు, సిచ్యువేషన్స్ కారణంగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఏదో ఒక రీజన్ అయితే ఉంది కదా. మరి ఏ రీజన్ అయినా సరే ఈ పర్సన్ మీ విషయంలో చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా, ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కాస్త రీరన్ అయ్యే అవకాశం ఉందా లేదా, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను. ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి సిచ్యువేషన్స్ అండ్ అలానే మీ విషయంలో అసలు ఆలోచన కానీ రిగ్రెట్ ఫీల్ కానీ ఇవన్నీ చేస్తాను. అండ్ ఈ ఎనర్జీస్ ఈ ఆస్ట్రోడెక్లో కూడా సిచ్యువేషన్స్కి క్లారిఫికేషన్గా తీయడం అయితే జరుగుతుందండి. లాస్ట్లో ఈ పర్సన్ ఏం లవ్ మెసేజెస్ ఇస్తారో చూద్దాం. ఈ ఎనర్జీస్ ఈ విధంగా ఉంది కదా, ఇవన్నీ షఫర్స్ చేస్తానమాట. ఇక్కడ ఎన్ని కార్డ్స్ స్ప్రెడ్ అవుతాయో చూద్దామండి. ప్రతి ఎనర్జీస్ కార్డ్ మనం ఇక్కడ స్ప్రెడ్ చేసేస్తాము. చేసేసాక ప్రశ్నతో తీద్దాం కొంచెం డిఫరెంట్గాను. ఓకే, యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన ఈ పర్సన్ వీరి గురించి ఆలోచిస్తున్నారా లేదా, అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏంటి, వీరి విషయంలో యాక్షన్ తీసుకోబోతున్నారా లేదా, అసలు వీరి మధ్య దూరం మళ్ళీ రీరణ అయ్యే అవకాశం ఉందా లేదా, దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు. క్వీన్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ వచ్చిందండి. అంటే ఒకరి లేడీ కంట్రోలింగ్ అయితే కనిపిస్తుంది. అక్కడి వరకు ఎగిరి పడిందంటే అంతే. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న రీజన్ కూడా లేడీ కంట్రోలింగ్ అనేది కనిపిస్తుంది. మరి ఈ రీడింగ్ ఎవరికైతే రిజల్ట్ అవుతుందో చూద్దాం. నైస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసే వ్యూవర్స్ ఇక్క ఏంటి ఇలా పడుతున్నాయి. యార్ యూనియన్ ముందే వచ్చేస్తున్నాయండి సమాధానాలు. చూద్దాం. యూనివర్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ సెపరేషన్ సిచ్యువేషన్ ఉన్న వారికి మీరు ఇచ్చే సమాధానాలు. ఇవన్నీ స్ప్రెడ్ చేస్తానండి. దీని క్లారిఫికేషన్ కూడా తీద్దాం. ఎంతవరకు ఇవి స్పేస్ వస్తాయో చూద్దాం. ఓకే, ఇక్కడ వరకు ఇలా వచ్చాయి. అంటే క్లారిఫికేషన్ కూడా తీద్దామని దీనికి క్లారిఫికేషన్గా రివీల్ చేయట్లేదు నేను. ఓకే, బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఈ విధంగా వచ్చింది. మరి క్లారిఫికేషన్ కూడా తీసేద్దాం. దీని క్లారిఫికేషన్ యూనివర్స్ రివీల్ చేయకుండా క్లారిఫికేషన్ సిచ్యువేషన్ క్లారిఫికేషన్. టూ 3 4 5 12 కార్డు వచ్చేసినాయి అండి. రాసుల ప్రకారంగా కూడా చూసేయచ్చు. ఓకే, 12 రాసులు అయితే ఉన్నాయి కదా, 12 కార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఈ విధంగా వచ్చాయి. చూసారు కదా, ఇదండి కార్డ్స్. ఇది మళ్ళీ దీనికి రివర్స్గా ఈ కార్డ్స్ ఇలా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కార్డ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఈ పర్సన్ మీ నుండి దూరం అయ్యాక సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఈ పర్సన్, దీనికి క్లారిఫికేషన్గా ఈ కార్డ్ తీద్దామండి. ఫస్ట్ ఏంటి, మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ క్లారిఫికేషన్ ఇదిగోండి ఏస్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ. ఎస్ అండి, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. పాస్ట్ లైఫ్కే కనెక్ట్ అయ్యారు. ఈ పర్సన్ నలుగురిలో ఉన్నా సరే మాట్లాడాలని ఇంట్రెస్ట్ అయితే లేదు, మైండ్ ఆబ్సెంట్గా ఉన్నారు. ప్రజెంటు
ఈ పర్సన్ మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారంటే మరి గతం ఇంకా మర్చిపోలేనట్టే కదా. మరి ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా సరే, సపరేషన్ సిచ్యువేషన్లో అయినా సరే ఈ పర్సన్ మిస్సింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఇప్పుడు వీరికి క్లారిటీ వస్తుందండి, జీవితం గురించి క్లారిటీ వస్తుంది. జరిగిపోయిన రోజులు కానీ, గతంలో ఉన్న పర్సన్ కానీ వీళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి, కమ్యూనికేషన్ అయితే వస్తుంది. ఏస్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ ఏంటంటే ఒక కమ్యూనికేషన్ అనమాట. వాళ్ళు కోపంతో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మీ గురించి బాధపడే వరకు వచ్చాయి. అండ్ ఈ బాధను దూరం చేసుకోవాలంటే మీతో మాట్లాడితేనే కానీ వారికి క్లారిటీ ఉండదు. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, చాలా మిస్ అవుతున్నారండి. మరి సెకండ్ ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు ఉన్న వారితోటి వారి లైఫ్ అన్నది ఎలా ఉందో ఎనర్జీస్ అయితే చూద్దాం. ఈ 2 ఎనర్జీస్ కార్డ్ ప్రజెంట్ వీరితో ఉన్నవారు ఎవరైనా సరే వీరితోటి ఎలా ఉంది. పేజ్ ఆఫ్ కప్స్ అండ్ 9 ఆఫ్ సార్ట్స్. అంటే ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో ఎవరు ఏ ప్రపోజల్ ఇచ్చినా మీ పర్సన్కి ఇష్టం లేదు, రిజెక్ట్ అనేది కనిపిస్తుంది. అంటే అవతల వాళ్ళు ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చినా, లవ్ ప్రపోజల్ ఇచ్చినా అండ్ ఏదైనా సలహాలు ఇచ్చినా మీ పర్సన్ వినిపించుకునే పరిస్థితులు అయితే లేరండి. 9 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ అయితే వచ్చింది. ఈ పర్సన్కి ఇష్టం లేదు, అసలు మీ గురించి ఆలోచించినప్పుడు వీరి మాటలు ఏం పట్టించుకుంటారు. ప్రజెంట్ వీరి లైఫ్లో ఏ థర్డ్ పార్టీ వారైతే ఏమీ లేదండి. ఎక్కువ స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకరి మాట వినాలని ఇంట్రెస్ట్ లేదు, ఒక మాట చెప్పాలని ఇంట్రెస్ట్ లేదు, మనసులో మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. వాళ్ళకి గతం గుర్తొచ్చిందండి, మీతో ఉన్న జీవితం గుర్తొచ్చింది. వీళ్ళు మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేశారా, లేదంటే వీరు మీ లైఫ్లోకి వచ్చి పెళ్లి బంధంగా మార్చుకున్నారో కానీ ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు వీరితో ఉన్నవారు వీరికి ఏవేవో సలహాలు ఇవ్వటం, మెసేజ్లు, ఫోన్లు చేసినా సరే ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఈ పర్సన్ ఎవరితో మాట్లాడలేదండి, ప్రజెంట్ ఎవరికి కాంటాక్ట్లో లేరు. మీకు కనెక్ట్ అయ్యారు, మానసికంగా కనెక్ట్ అయ్యారు. దూరం కనిపిస్తుంది కానీ మానసికంగా కనెక్ట్ అయ్యారు. మరి మీకు దూరం అయ్యాక ఈ పర్సన్ మీ విషయంలో బాధపడారా, అసలు ఏంటి? దీనికి సంబంధించి 3 ఎనర్జీస్ కార్డ్ అయితే చూద్దాం. ద హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ 5 ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ. ఎస్ అండి, ఈ పర్సన్ ఏమనుకున్నారంటే మీతో కోపంగా వచ్చి గొడవ పెట్టుకుని గొడవ పడి మరీ వచ్చేసారు. ఒక స్టక్ ఎనర్జీలో ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఎస్, వీరు అనుకున్నారు మీ దగ్గర నుంచి వాళ్ళు వచ్చేసాక గొడవ పెట్టుకుని వచ్చారు, సమ్ ఏదో రీజన్ అయితే ఉంది. ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకున్నారు, మీ నుండి వచ్చేసాక మూవ్ ఆన్ అయిపోయాం, ఇంకా మీ లైఫ్ మీది, వాళ్ళ లైఫ్ వాళ్ళది అని డిసైడ్ అయిపోయారంట అప్పుడు. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీరు ఇప్పటికీ వారి కోసం వెయిట్ చేస్తూ ఒక స్టక్ ఎనర్జీలో ఉంచారని ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఎవరి కోసం ఆలోచించట్లేదండి, మీ పర్సన్ గురించే ఆలోచిస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. మీలాంటి వారిని ఇప్పటి వరకు వారి కోసం వెయిట్ చేస్తున్నారంటే వీళ్ళు ఇప్పుడు చేసిన తప్పైతే గుర్తొస్తుందండి. అంటే ఈ పర్సన్ చెప్పేదంటే మీలాంటి వారు వీరి కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మీరు ఎంతలాగా వారి మీద నెగ్గారో తెలుస్తుంది. మీరు వారి మీద గెలిచారంటారండి, మీరు వారిని గెలిపించుకోవాలని అయితే అనుకున్నారు. సో ఇక్కడ 24/7 ఆలోచించింది ఏంటంటే మీ జీవితం ఎటు కాకుండా చేసేసి మూవ్ ఆన్ అయిపోయి వచ్చేసామని అనుకున్నారు. కానీ మూవ్ ఆన్ అయితే వీరైతే అవ్వలేదండి, అవ్వలేకపోతున్నారు కూడా. ఎస్, మిమ్మల్ని ఇప్పటి వరకు వెయిట్ చేయించి ఎటు కాకుండా చేసి అసలు లైఫ్లో మీరే గెలిచారు అన్నట్టుగా వీరు అనిపిస్తుంది. రిగ్రెట్ ఫీల్ అన్న దానికన్నా మిమ్మల్ని ఇప్పటిదాకా వెయిట్ చేసామన్న ఫీల్ కూడా కనిపిస్తుందండి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. ఈ పర్సన్ మనసులో మీతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లేదా, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. 3 ఆఫ్ ఫ్యాన్స్ అండ్ 8 ఆఫ్ పెంటికల్స్. ఎస్ అండి, ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీతో ఫ్యూచర్ ప్లాన్ చేయాలనుకుంటున్నారు. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కాస్త మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. చాలా చేంజ్ అయ్యారండి, కష్టపడుతున్నారు. ఆ కష్టంలో కూడా మీరే గుర్తొస్తున్నారు. మిమ్మల్ని ఇంత కష్టపెట్టినప్పుడు వీళ్ళు ఇప్పుడు కష్టపడడానికి తప్పు లేదు. సో ఇక్కడ దూరం కాస్త మీ విలువ తెలుసుకునేలా చేశారు. అండ్ మీ విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాలి, మాట మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. మీకు ఇవ్వవలసిన కమిట్మెంటే ఇవ్వాలి, అది లవ్ అయినా, జీవితం అయినా, పెళ్ళైనా సరే. అందుకే మీ విషయంలో ఏమంటున్నారంటే 3 years నుండి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పట్టించుకోని వాళ్ళు ఉన్నారు. కానీ ఈ 3 years నుండి కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఎవరికైతే ఉందో ఆగస్టులో మీకు కాంటాక్ట్లోకి అయితే వస్తారండి. కాంటాక్ట్లోకి అంటే కమిట్మెంట్తో వస్తారు. ఓకే, కమిట్మెంట్తో వస్తారు.
ఇక్కడ 4 ఇయర్స్ నుండి కూడా రిలేషన్షిప్ బ్రేక్ అయిన వారు ఇప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేదండి. 4 ఇయర్స్, అది కూడా ఏప్రిల్ ఇదే సంవత్సరంలో, ఇదే నెలలో. ఓకే, 4 ఇయర్స్ కానీ 4 మంత్స్ కానీ అండ్ ఈ మంత్లో ఇదే నెలలో ఏప్రిల్ నెలలో విడిపోయిన వాళ్ళు కానీ ఈ పర్సన్ నుండి కూడా మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఓకే, అంటే 5 ఇయర్స్ నుంచి గొడవలు జరుగుతూ, అంటే ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ సపరేషన్ సిచ్యువేషన్ ఎవరైతే ఉంటున్నారో, మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, ఈ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు, మీరు వారి కోసం ఎదురు చూసినా సరే వారు మారుతారు వస్తారని ఎవరైతే అనుకుంటున్నారో, ఎస్ అండి వస్తారు. అది కూడా ఒక 5 మంత్స్లో కమ్యూనికేషన్ అయితే వస్తుంది. మీతో ఎవరైతే గొడవ పడ్డారో అది కూడా 5 సంవత్సరాల నుంచి గొడవలు అయితే కనిపిస్తున్నాయి, సపరేషన్ అయితే కనిపిస్తున్నాయి. ఒక 5 నెలలో నెక్స్ట్ మంత్ మే నెలలో మీలో ఒకరికి పర్సన్ నుండి కమ్యూనికేషన్ వస్తుంది. అలానే ఇక్కడి నుంచి మొదలుకొని 5 నెలల లోపు కమ్యూనికేషన్ కూడా వస్తుంది. సరేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఎనర్జీ ప్రకారం చూసుకుంటే ఈ ఎనర్జీ ఏం కనెక్ట్ చేద్దాం, మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఎనర్జీ చూద్దాం. ఎమోషన్ అంటే అప్పట్లో ఉన్న ప్రేమ ఇప్పటి వరకు ఉందా, మరి అప్పట్లో ఉన్న కోపం ఇప్పటి వరకు ఉందా, కోపం ఉంటే దేనికి సంబంధించి, ప్రేమ ఉంటే దేనికి, క్లారిఫికేషన్. ఓకే, ఇదండి, ఇదిగోండి ఎస్ అండి 7 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారంటండి. మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. మిమ్మల్ని ఎప్పుడు వెయిటింగ్ ఎనర్జీ, అంటే వాళ్ళు పని చేసుకుంటాను, దీని తర్వాత మాట్లాడతాను, నాకు పనులు ఉన్నాయి అని తప్పించుకున్నారంట. ఇవే మాటలు గుర్తొస్తున్నాయి. ఈ పర్సన్కి ఏంటంటే ఇప్పుడు మాట్లాడాలనుకున్నా ఎవరితో మాట్లాడని ఇంట్రెస్ట్ లేదు. మీ మాటలు వాళ్ళకి చాలా గుర్తొస్తున్నాయండి. ఎమోషనల్ పరంగా ఏమీ లేదు. మిమ్మల్ని ఒక మాట అయితే అన్నారు, ఆ మాట డబ్బు విషయంలో అనొచ్చు, జాబ్ విషయంలో అనొచ్చు, కెరీర్ గురించి అనొచ్చు, బిజినెస్ గురించి అనొచ్చు, అది తప్పని ఇప్పుడు తెలుసుకున్నారు. ఎమోషనల్గా అంటే మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు, అనేసిన మాట గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నారు. మీ విషయంలో మీరు న్యాయంగా ఉన్నారు. మీరు అనవలసిన మాట మీరు పడ్డారు. అంటే ఒక మాట అంటే మీరు కూడా ఒక మాట అనొచ్చండి, కానీ మాట అనలేదు. వాళ్ళకి విలువిచ్చారు, వాళ్ళు అన్నారు, మీరు పడ్డారు. సో ఇవే గుర్తు వస్తున్నాయి. ఎమోషన్ అంటే ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి. మీలాంటి వారు వారికి దొరికారు, వారి మాటలు పడ్డారు, వారి గురించి బాధపడ్డారంటే వాళ్ళు చేసుకున్న కర్మలో అండ్ మీలాంటి మంచి కర్మ వల్లే కదా మీలాంటి వాళ్ళు దొరికారు. సో ఇదేనండి, మిమ్మల్ని ఏమంటున్నారండి ఈ పర్సను, మీ కర్మకాలి ఇలాంటి వారు మీకు తగిలారు. అది లవ్ బంధంగా కావచ్చు, పెళ్లి బంధంగా కావచ్చు. కానీ మీకు అదృష్టం ఏంటంటే వీళ్ళు చేసిన మంచి ఒకటి ఉంటుంది, ఆ మంచికి ప్రతిఫలంగా మీలాంటి వారు దొరికారు. అంటే రివర్స్ అనమాట. మీ కర్మ తగ్గట్టు ఈ పర్సన్ తోటి లైఫ్ అనేది ముడిపడి ఉంది. అండ్ వీరు అదృష్టం చేసుకునే కొద్దీ మీలాంటి వాళ్ళు వీరి లైఫ్లో ఉన్నారు అండ్ మళ్ళీ మిమ్మల్ని దక్కించుకోవాలని అయితే అనుకుంటున్నారు. కొంతమందికి 8 ఇయర్స్ నుండి 8 మంత్స్ కానీ అండ్ 11 మంత్స్ నుండి కానీ 11 ఇయర్స్ నుండి కానీ కొన్ని లీగల్ ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. అది డివోర్స్ కావచ్చు అండ్ థర్డ్ పార్టీ వారితోటి మ్యారేజ్ ఉండి అక్కడ డివోర్స్ సిచ్యువేషన్ కావచ్చు. మీరు ఏ రకంగా రిలేటెడ్గా తీసుకుంటారో తీసుకోండి. 7 ఇయర్స్ అండ్ 11 ఇయర్స్ అండ్ 7 మంత్స్ 11 మంత్స్ మీకు ఇది వర్తిస్తుంది అనమాట. ఈ పర్సన్ మీ విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకోబోతున్నారంటే ఎస్ అండి, యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. డివోర్స్ అన్నది క్యాన్సిల్ అవుతుంది. జీవితం విలువ తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ మీరు జీవితం అవ్వాలని అయితే కోరుకుంటున్నారు. మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అది కూడా జూలైలో కొంతమంది జరుగుతుంది అండ్ నవంబర్లో ఒకరికి జరుగుతుంది. అంటే మీలో చూసే వాళ్ళకి జూలై అండ్ నవంబర్ మంత్లో జస్టిస్ అనేది జరుగుతుంది. మీకు లీగల్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తే మీ పర్సన్ మీ లైఫ్లోకి ఉండేలాగా ఉంటారు. మీ విలువ తెలుసుకుంటున్నారు కాబట్టి. నెక్స్ట్ ఫైనల్గా మీ పర్సన్ మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు, ఇది ఫైనల్గా మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఇదిగోండి 6 ఆఫ్ పెంటికల్స్ 7 ఆఫ్ కప్స్. మీ పర్సన్ చెప్పేది ఏంటంటే మీ పర్సన్కి స్వార్థం ఎక్కువండి. ఎవరిని ఎలా చూడాలో వాళ్ళకి తెలియదు. మిమ్మల్ని ఒకలా చూశారు, అవతల వాళ్ళకి ఎలా చూశారు. మీ విషయంలో ఒక లెక్క ఉండేది, అవతల విషయంలో ఒక లెక్క ఉండేది. మీ విషయంలో ఒకలా చూశారు, అవతల వాళ్ళ విషయంలో ఒకలా చూశారు. మీ జీవితంలో మీరు ఎలా ఉన్నారా అని వాళ్ళకి కళ్ళకి కనిపించలేదు. అవతల వాళ్ళ జీవితంతో కంపేర్ చేసుకుని మీలాంటి వారితో జీవితం ఉంటే ఇలా ఉంటుందా అని వాళ్ళు లెక్కలు కట్టుకుని మిమ్మల్ని తక్కువ చేసి చూశారన్నట్టుగా అనుకున్నారు. ఈ చెప్పేది ఏంటంటే మీరెప్పుడు గతంలో వీరి నుండి ఏమీ ఆశించలేదండి. మీరు కోరుకుంది వాళ్ళతో జీవితమే. కానీ ఈ పర్సన్ ఏమనుకున్నారు, కొంచెం కమర్షియల్ మైండ్గా ఆలోచించారు అండ్ మీకే వీరి వల్ల లాభం ఉంటుందని అనుకున్నారంట. అంటే అపార్థం చేసుకున్నారు.
ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే, మీ జీవితంలో కావాలనుకుంటే ఎన్నో అవకాశాలు వస్తాయి. అండ్ మీరు కూడా స్వార్థంగా మారిపోవచ్చు. కానీ మీ మనసు అలాంటిది కాదండి. ఎంతమంది ఎన్ని చెప్పినా సరే, ఎన్ని ప్రపోజల్ ఇచ్చినా సరే, మీకు ఎన్ని అట్రాక్షన్ ఇచ్చే లైఫ్ ఇచ్చినా సరే, దేనికి ఇదవ్వరు. మీ బుద్ధి వేరు అండ్ మీ మనస్తత్వం వేరు. మీ పర్సన్ బుద్ధి వేరు, మీ బుద్ధి వేరు. మీ పర్సన్ బుద్ధి ఇలా ఆలోచించే మీలాంటి వాళ్ళని దూరం చేసుకున్నారు. మీరు ఎలాంటి వారు ఇప్పుడు తెలుసుకున్నారు. అంటే మీతో ఉన్నప్పుడు మాట ఒకలా వచ్చేది. ఇప్పుడు మాట అయితే మీ వైపు వచ్చి మీలా మాట్లాడడం నేర్చుకున్నారు. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి ఇవన్నీ వీటి మీద ఇంట్రెస్ట్ అయితే లేదండి. జీవితం మీద కూడా ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా ఉంది. అంటే ఇప్పుడు మిస్ అవుతున్నారు అనమాట, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కాబట్టి ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే, మళ్ళీ మీరు కావాలని అండ్ గతంలో మీరు ఇచ్చిన ప్రేమ మళ్ళీ కావాలని, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మళ్ళీ అదే లైఫ్ మీకు తిరిగి ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. ఫైనల్గా చూసారు కదా, ఈ 4 ఆఫ్ హ్యాండ్స్ చెప్పేది రీయూనియన్ అయితే కనిపిస్తుందండి. ఇది ఏప్రిల్ కదా, ఏప్రిల్లోని ఒక 4 మంత్స్లో మీకు కావాల్సిన వారితోటి పెళ్ళైతే జరుగుతుంది. ఓకే, మీరు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కాస్త పెళ్ళి అనేది కనిపిస్తుంది. అండ్ ఇదిగోండి మెసేజ్ వచ్చి సో ఒక 6 మంత్స్లో జూన్ కానీ లేదంటే ఇక్కడి నుంచి మొదలుకొని 6 నెలల్లో కానీ ఈ పర్సన్ మళ్ళీ రీయూనియన్ అయితే కనిపిస్తుందండి. లవర్స్ విడిపోతే లవర్స్ అయితే కలుస్తారు. భార్యాభర్తలు విడిపోతే భార్యాభర్తలు 4 మంత్స్లో కానీ అదే ఈ ఈ మంత్లో కూడా, ఈ మంత్ ఎండింగ్లో కూడా రీయూనియన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారండి. అండ్ లవర్స్ కూడా, కొంతమంది లవర్స్ కూడా మ్యారేజ్ సెట్ అయిపోతుంది. అంటే మీరు కోరుకున్న వారితోటి పెళ్ళి అనేది సెట్ అవుతుంది. లవర్స్ కలుస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా కలుస్తున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇప్పుడు ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నా సరే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారండి. ఈ 6 ఆఫ్ సవర్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ మీ వైపు చూస్తున్నారంటే చూడండి, మిమ్మల్ని మోసం చేసిన వారు కావచ్చు, మీరు మోసపోయిన వారు మళ్ళీ మీ వైపు తిరిగి చూస్తున్నారంటే ఇది మీలో ఉన్న గుణాలు అండ్ మీలో ఉన్న మంచితనం ఇదనమాట. ఓకే, ఇప్పుడు ఏదైనా సరే మీ పర్సన్ చెప్పేది ఒక్కొక్కలా చెప్తే రాసుల ప్రకారంగా చూసుకుంటే చూడండి, మేషరాశి వరకు అయితే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. వృషభ రాశి వాళ్ళకైతే మీ పర్సన్ మీకు లవ్ మెసేజ్ కానీ ఒక ఆఫర్ ఇస్తున్నారు, మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారంట, ప్రపోజల్ ఇస్తున్నారు. అండ్ మిథున రాశి వాళ్ళు కానీ మీ పర్సన్ ఇంకా మూవ్ ఆన్ అయితే అవ్వలేదండి. అండ్ కర్కాటక రాశి వారు అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది కదా, త్వరలో రీయూనియన్ అయితే అవుతుంది 3 మంత్స్లో. అండ్ సింహరాశి వాళ్ళకైతే మీ పర్సన్ ఇప్పటికీ మిస్ అవుతున్నారండి. మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదు. వారి తప్పు అయితే వాళ్ళు తెలుసుకున్నారనమాట. మీరు ఏమనుకోవచ్చు కదా, మీ రాస మీ పర్సన్ రాస అంటే మీరు ఏ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసేది మీ రాస అనుకో తీసుకోవచ్చు, మీ పర్సన్ రాస ఏముందో చూసుకోవచ్చు. ఓకే, అలా చూసుకోండి. నెక్స్ట్ కన్యారాశి వరకు అయితే ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైందండి. మీ గతంలో ఉన్న జీవితానికి అండ్ ఇప్పుడున్న జీవితానికి కంపేర్ చేసుకుంటే థర్డ్ పార్టీ వారు వేరు, మీరు వేరు, మీరే బెటర్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారంట. నెక్స్ట్ ఇక్కడ తులారాశి వరకు అయితే కమ్యూనికేషన్ అయితే వస్తుంది. పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది, మీకు క్లారిటీ కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్ వృశ్చిక రాశి వరకు అయితే మీ పర్సన్ స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయండి. అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవటం, ఒక భయం ఏదో ఫీల్ అవుతున్నారు. మీ గురించి ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అలానే నెక్స్ట్ ధనుసు రాశి వరకు అయితే మీ పర్సన్ మీతో గొడవ పడుతున్న వాళ్ళు మళ్ళీ మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుందండి. అంటే మీతో మాట్లాడటం ఇష్టం లేదన్న మాటనే మీరు వినుంటారు, లేదంటే మీకు చెప్పుంటారు. కానీ ఈ పర్సన్ మళ్ళీ మీతో 5 మంత్స్లో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఎగ్జాక్ట్గా 5 మంత్స్ లేదంటే నెక్స్ట్ మంత్ ఏదైనా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మకర రాశి వరకు అయితే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలైతే అనుకుంటున్నారండి. ఈ పర్సన్ ఇక్కడ కెరీర్ మీద ఫోకస్ చేశారు అండ్ మీకోసం కష్టపడుతున్నారు, మీ మాట వింటున్నారు. అంటే మీకు మాటలకి కమిట్మెంట్ ఇస్తున్నారు. మీ లైఫ్లోకి వచ్చి మీకు సంబంధించి కమిట్మెంట్, లవ్ అయినా లైఫ్ అయినా పెళ్ళైనా ఏ కమిట్మెంట్ అయినా ఇవ్వచ్చు. అండ్ కుంభరాశి వరకు అయితే జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ కనిపిస్తుంది. ఎస్ అండి, కుంభరాశి వారు లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తే మీరే గెలుస్తారు. మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికే వస్తారు. మీతో జీవితం అనేది ఉంటుంది. ఒక పెళ్ళైనా కావచ్చు, ఒక జీవితమైనా కావచ్చు, మళ్ళీ రీయూనియన్ అయితే కనిపిస్తుంది. అది కూడా నవంబర్లో విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు. నెక్స్ట్ ఫైనల్గా మీన్ రాశి వారు ఉన్నారు కదా, 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీకు చాలా అవకాశాలు అయితే ఉన్నాయని, కానీ మీరు వారినే ఎక్కువ తీసుకున్నారండి జీవితంలో. ఇది ముచ్చట పడుతున్నారండి. ఇప్పుడు ఈ పర్సన్కి ఇవన్నీ కాదు, మీరే ఎక్కువ అవుతున్నారు. ఈ పర్సన్లో అంతకు ముందు చాలా చాయిసెస్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ వీరికి నచ్చింది కాబట్టి వీరు కూడా మిమ్మల్ని కావాలని అయితే అనుకుంటున్నారు. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు ఆస్ట్రో ఎనర్జీస్ కార్డ్లో చూస్తాను. మరి వీటిలో కూడా అసలు ఏమొచ్చిందో చూద్దాం. ఇది కూడా నేను
మ్యాక్సిమం ఈ కార్డ్స్ ఎక్కువ కార్డ్స్ తీయకూడదండి. ఇంకా ఎక్కువ కార్డ్స్ తీస్తే ఇంకా రీడింగ్ ఏంటి, కార్డులు అంటే అన్ని కార్డులు తీసేయకూడదు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. క్లారిఫికేషన్, రీడింగ్ క్లారిఫికేషన్. ఇది క్యాండిల్ ఎనర్జీస్లో చేసే రీడింగ్ అండి. పవర్ ఉంది కానీ క్యాండిల్ ఎనర్జీస్లో మనకు బాగా వస్తుంది, యాక్యురేట్గా వస్తుంది. ఓకే, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అనమాట. సింహరాశి వచ్చారండి. ఓకే, సింహరాశి వచ్చారు, మీన రాశి వచ్చారు, రీనన్ అయ్యేది. అండ్ చూడండి, కర్మ అన్నది జీవితం గెలుచుకుని మరీ వస్తున్నారు. ఛాన్స్ సెకండ్ ఛాన్స్ అడగడానికి మీ లైఫ్లోకి అయితే వస్తున్నారంట. బాగుందండి. షాడో మిస్టేక్, మీకు ఇప్పటి వరకు తెలియని రహస్యాలన్నీ బయటకు వస్తాయి. చాలా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది కొత్తగా. ఇప్పుడు మీ నుండి విడిపోయిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది అంటూ పోయింది, ఇదిగోండి. న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వృషభ రాశి కూడా వచ్చిందండి. 3 రాశులు వచ్చాయి రీడింగ్లో. అండ్ ఓల్డ్ కర్మ రిలీజ్ అయిపోతుంది. రిసోర్స్ మీ వాల్యూ అయితే తెలుసుకున్నారంట. ఇది మరి వృశ్చిక రాశి వచ్చింది. అబ్బో, ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి ఈ పర్సన్ ఎంటర్ అవ్వబోతున్నారని. వృశ్చిక రాశి వచ్చింది, మకర రాశి వచ్చింది. ఇంకా ఫైనల్గా ఇంకా అవసరం లేదు. ఇక్కడ వచ్చిన రాశులు, ఈ ఎనర్జీస్ కార్డులో వచ్చిన రాశులు, సింహరాశి వచ్చిందండి, మీన రాశి అండ్ వృశ్చిక రాశి, వృషభ రాశి, మకర రాశి వచ్చింది. మరి ఈ రీడింగ్ ఎవరికైతే రిజోనేట్ అవుతుందో వారు తీసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఈరోజు మీ పర్సన్ ఏం మెసేజెస్ ఇచ్చారో చూద్దాం. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న మీ పర్సన్, సపరేషన్ అయినా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా సరే, మీ పర్సన్ ఈరోజు ఇచ్చే మెసేజెస్ అనమాట. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ ఈరోజు ఏం మెసేజెస్ ఇచ్చారు. లవ్ మెసేజెస్ 3 కార్డ్స్ అయితే ఇస్తానండి. ఓకే, ఈరోజు మీ పర్సన్ ఏం మెసేజెస్ ఇచ్చారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీ పర్సన్ ఈరోజు ఏం మెసేజ్ ఇచ్చారు. ఇదిగోండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ అక్కడ హ్యాపీగా అయితే లేరంటండి. అది ఎప్పుడు బ్రేక్ చేసుకోవాలా, మీ లైఫ్లోకి ఎప్పుడు రావాలన్నట్టుగా అనుకుంటున్నారు. మరి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా, సపరేషన్ సిచ్యువేషన్ కదా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కదా మీ పర్సన్ మీకు దూరం అయ్యారు. సో అక్కడ క్లియర్ అయితేనే కానీ మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వము అన్నట్టుగా చెప్తున్నారు. మంచిగానే మాట్లాడుతున్నారండి. ఎయిర్ సైన్ కూడా వచ్చింది. మిథున, తుల, కుంభరాశి వచ్చారు. మళ్ళీ రాశి ప్రకారంగా వచ్చినట్టున్నాయి. కమ్యూనికేషన్ అయితే వస్తుందండి. మీ పర్సన్ మాట్లాడతారు మీతోటి. చూడండి, లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, మీ సైడే వస్తుంది. ఇప్పుడు మీరు గతంలో ఏ ప్రేమ అయితే ఇచ్చారో ఆ ప్రేమే తిరిగి తీసుకుంటారు. అంత ప్రేమే ఇస్తారంట. తిరిగి ఇస్తారు, తిరిగి తీసుకుంటారు. ఇదిగోండి, మీ చుట్టూనే తిరుగుతుంది. సోల్ ఎనర్జీ అనేది మీ చుట్టూనే తిరుగుతుంది. కొంచెం మీరు పేషెన్సీగా ఉంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ పనులన్నీ చక్కబెట్టుకుని మీ లైఫ్లోకి రావాలైతే చూస్తున్నారు. ఇదిగోండి, ఎర్త్ సైన్ కూడా వచ్చింది. వృషభ, కన్యా, మకర రాశి. ఇది లవ్ స్పెల్ కూడా వచ్చింది. చూసారా, మీకు బటర్ఫ్లై కనిపిస్తున్నాయా? బటర్ఫ్లై మీనింగ్స్ ఇదనమాట. మీ పర్సన్ త్వరలో మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇదండి ఈరోజు రీడింగ్. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి. మీరు అలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు. మీకు యాక్యురేట్ రీడింగ్స్ అయితే ఇస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.